మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా మీ సపోర్ట్ అనేటువంటిది చాలా అవసరం. సో ఏది ఏమైనా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే, టెట్ పేపర్ ఈజీ, ప్రశాంతంగా పేపర్ 2 ఈసారి క్వాలిఫై మార్కులు పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఈ నిన్న జరిగినటువంటి పరీక్షలో ఫస్ట్ సెషన్కు 74% అనేటువంటిది హాజరు కాగా, రెండో సెషన్కు 74, మొత్తానికి నిన్న 72% అనేటువంటిది హాజరు కావడం అనేటువంటి జరిగింది. ఈరోజు 74% అనేటువంటిది, అంటే మొన్న ఫస్ట్ రోజేమో 72, తర్వాత నిన్ననేమో 74 అనేటువంటిది అటెండ్ కావడం అనేటువంటి జరిగింది. అయితే ప్రశ్నాపత్రాల సరళిని చూస్తే ప్రశ్నాపత్రం అనేటువంటి సరళిని పరిశీలించినట్లయితే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది, బట్ చేయడానికి అనుకూలంగానే ఉంది అనేటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు. బట్ ప్రతి సబ్జెక్టులు కూడా అప్లికేషన్ బిట్స్ అనేటువంటిది పడుతూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్కి సంబంధించింది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్లో కొద్దిగా క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరిగింది అనేటువంటి చాలామంది చెప్తూ ఉన్నారు. అదే రకంగా బీటెక్ కొత్త కోర్సులపై టీషర్ట్ ప్రత్యక్ష ప్రసారం. కాబట్టి బీటెక్ కొత్త కోర్సులు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ కోర్సులపై వారు ప్రసారం చేయడం అనేటువంటి జరిగింది. అది 11:30 గంటల నుంచి 12:30 వరకు లైవ్ షోలో మనము టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే రకంగా పాలిసెట్ షెడ్యూల్ రిలీజ్. ఈ నెల 26 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, జూలై 24 లోపు సీట్లు కేటాయింపు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు పాలిసెట్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఈ నెల 26 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా మరికొన్ని అప్డేట్స్ చూసినట్టయితే పాలిసెట్ కౌన్సిలింగ్ విడుదల అనేటువంటిది మరొక వేటు ఎస్ఎంఎస్లో రావడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమ్మడి మహబూబ్నగర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు టీజీఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హెచ్వైడి 2025-26 సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. కాబట్టి జూలై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. కాబట్టి వాటికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోగలరు. దోస్తు రిజిస్ట్రేషన్ గడువు పెంపు. డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి దోస్తు రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు పొడిగించారు. గతంలో విధించిన గడువు ఇవాళతో ముగియడంతో విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అభ్యర్థులు గడువు పెంచినట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. కాబట్టి ఈ నెల 25లోగా వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 25 తర్వాత విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. కాబట్టి ఎవరైతే డిగ్రీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఇది న్యూస్ అనేటువంటిది అవసరం. సో ఏది ఏమైనా ఇక్కడ చూడండి, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కొన్ని న్యూస్ అయితే ఉన్నాయి, వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము. సో యూనివర్సిటీల రాత మారేనా అనేటువంటిది ఇక్కడ ఈనాడు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది. అయితే ఇప్పుడు దేశంలో దాదాపుగా 71% విద్యార్థులు యూనివర్సిటీల్లో పెరిగారు, కానీ దానికి తగ్గట్టుగా అధ్యాపకులు లేరు. అక్టోబర్ చివరి నాటికి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 5,182 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా 2,212 దాకా స్టేట్ గవర్నమెంట్లో ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీల్లో తప్పకుండా ఈ ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏది ఏమైనా 10 ప్రశ్నాపత్రాల స్వరూపం ఇలా. ఇప్పటి వరకు 80 మార్కులకు రాత పరీక్ష ఉండే ఈ విద్యా సంవత్సరం నుంచి 100 మార్కులు రూపకల్పనపై ఎస్సీఆర్టీ కసరత్తు చేయడం అనేటువంటిది ప్రారంభించింది. అయితే వార్షిక రాత పరీక్ష 80 మార్కులు ఉన్న విషయం తెలిసిందే. కొత్త విద్యా సంవత్సరం అంతర్గత మార్కులకు ఎత్తివేయాలని గత డిసెంబర్లో ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్కులు రాత పరీక్ష జరపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 80 మార్కుల రాత పరీక్షలో వ్యాసరూప ప్రశ్నలు ఉండే పార్టుకు 60 మార్కులు, బిట్ పేపర్కు 20 మార్కులు ఉండేవి. ఈసారి పార్టు ఏకు 75 మార్క్స్, పార్టు బికు 25 మార్క్స్ ఇవ్వాలని సబ్జెక్టు నిపుణులు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. కొందరు మాత్రం గతంలో మాదిరిగానే 20 మార్కులకు బిట్ పేపర్ ఇచ్చి పార్టు 80 మార్కులకు మనకు నిర్వహించాలనేటువంటి చెప్తూ ఉన్నారు. నూతన ప్రశ్నపత్రంలో ఎన్ని సబ్జెక్టులు నూతన ప్రశ్నాపత్రంలో ఎన్ని సెక్షన్లు ఉండాలి, ఒక్కొక్క సెక్షన్లో ప్రశ్నలు, మార్కులు తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ నమూనా ప్రశ్నపత్రాలు విడుదల చేయాల్సి ఉంటుంది. సైన్స్లో భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము ఒక్కొక్క దానికి 50 మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 100 మార్కుల విధానం అమలవుతున్నందున ఆ ప్రశ్నపత్రాలు కూడా పరిశీలించనున్నారు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ అప్డేట్స్. సో టెట్ పరీక్ష రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీ అందరూ కూడా
ఆల్ ది బెస్ట్. తప్పకుండా మంచిగా రాయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.